ఆయన మొత్తం ఆయన కూడా పెట్టింది కానీ అసలు ప్రోగ్రామ్ ముందు ఆ పాప పెట్టండి ఏడొస్తుంది పాప కదా బాబు ఎవరో పాప పాప కంప్లైంట్ చేస్తున్నారు వెనకాల పెళ్ళికేస్తుంది జనార్దన్ చేస్తా ఉన్నాడు కరెండి రన్నింగ్ ఎలక్షన్లో కలిసారా అదే అదే తర్వాత మీరు సైడ్కి రండి సార్ వాళ్ళు బీజే అక్క రాజన్నను పిలిచారు గమ్ముగా అయిపోయారు రాజన్న మీ తాయి చూస్తూ ఉంటే కొద్ది సైడ్కి రండి అందరూ అక్క కొద్ది సైడ్కి ఉండండి అందరూ కొద్దిగా సైడ్కి రండి అక్క కొద్దిగా సైడ్కి ఉండండి మీరు జరుపుకోండి అక్క ఎక్కడండి అప్పుడు సైడ్కి రండి అదే లేలక్క రాజన్న వచ్చిన తర్వాత మీకు కళ వచ్చింది శ్రీదేవక్క చూసా రన్నింగ్ అలాగే కానీ పూర్ణ తీసేది లాంగ్ ఫోటో ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన పార్టీ కార్యాలయం గుంటూరు పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కాసంస్వరం గారి సూచనలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి నాతోటి మహిళలందరికీ కూడా పేరు నమస్కారాలు. అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నియోజకవర్గం
మహిళ పురుషుల మీద ఆధారపడకుండా తనకు తానుగా బతకగలము అనే ఒక మనోధైర్యంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా బతికే శక్తి వాడు ఉంది. అయినా ఆ స్త్రీకి ఉండేటటువంటి శక్తి వాడికి తెలియకనే భ్రమలో పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా తన శక్తితో ప్రతి ఒక్క తనకు తానుగా బ్రతికేటటువంటి ఏదైనా చేయగల శక్తి ఒక స్త్రీకే ఉంది. ప్రతి పురుషుడు కనుక ఒక స్త్రీ ఉంది. ఒక పురుషుడు మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా ఒక స్త్రీ వల్లనే వస్తుంది. కాబట్టి స్త్రీలో స్త్రీ ముందు కాబట్టి స్త్రీని గౌరవించి ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో అక్కడ దేవుడు నివసిస్తారని పెద్దలు సంస్కృతి చెప్తుంటారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రాండ్గా జరగడం జరిగింది. ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు, మగవాళ్ళు పోటీ పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళకన్నా స్టెప్ ముందే మనం ఉన్నాము. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఆడవాళ్ళే ముందున్నారని అందరికీ అర్థమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు. శుభాకాంక్షలండి. ఎప్పుడు కూడా మహిళలు అంటే వంటింటికే పరిమితం కాదు, అన్నింటిలో ముందుండి రాణించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రతి పురుషుడు కూడా మహిళలకి బ్యాక్ బోన్లో ఉండి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్త్రీలు ప్రతి రంగంలోనూ ముందున్నారండి, అదందరికీ తెలుసు. ఇంకా కూడా మనకు ఎంకరేజ్ చేస్తూ మన ప్రభుత్వం టీడీపీ తరఫు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 1,00,000 ఉద్యోగాలు
పనులు మాకు అసలు తెలియదు. ఎందుకంటే నిద్ర లేస్తే పిల్లలకి ఏం చేయాలి, భర్తకి ఏం చేయాలి అని ఆ ప్రోగ్రాంలోనే ఉంటాం. కానీ మనకంటూ ఒక రోజు ఉంది, ఆ రోజు మనం అందరం స్వతంత్రంగా బ్రతికే రోజు, పండగ దినోత్సవం. ఈ రోజు మనం తల ఎత్తుకొని తిరిగే రోజు అని మనకి అసలు తెలియదు. ముందు ఆమెకి ఎందుకంటే థ్యాంక్స్ చెప్పాలంటే టెన్షన్లో ఉంటాం కాబట్టి ఈ రోజు ఇంత చేసుకున్నామంటే దానికి అక్కడికి కృతజ్ఞతలు చెప్పాలి. అన్నకు కూడా సునీల్ అన్న గారు కూడా ఇక్కడ వచ్చిన అందరికి మహిళలకి థ్యాంక్స్ చెప్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఇక్కడ మహిళలందరూ కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మరి ఇద్దరు కట్ చేసి మహిళలందరూ కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. మహిళ అంటే అవనిలో సగమా
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన గూడూరు పార్టీ కార్యాలయంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఏర్పాటు చేసుకోవడం, అలాగే సభ అధ్యక్షత వహించినటువంటి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా నాయకులకు అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అన్న అసెంబ్లీలో ఉన్నా కానీ మనల్ని మర్చిపోకుండా
గూడూరు నియోజకవర్గం అంటే మహిళలు రాజకీయంలో మనకు